జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ప్రతి ఒక్కరి జీవితం కూడా కాలాలుగా ఎన్నో రకాల రోజులు, వారాలు, వారాలు, పక్షాలు, నెలలు, మాసాలు, అలానే సంవత్సరాలు, ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో రకాల గోల్స్ ఉంటాయండి. ఈ రోజుల్లో హైపర్ మైండ్ అయినటువంటి పిల్లలు 3 సంవత్సరాలకి మీరు ఏమవుతారా అంటే నేను పలానా అవుతానని చెప్తూ ఉన్నారు. అలాంటి మనిషి మైండ్ లో అన్ని రకాలుగా కూడా మనం అనుకుంటూ కూడా ఆ వయసుకు వచ్చే సమయానికి అవన్నీ కాకుండా గోల్స్కి వెళ్ళిపోతా ఉన్నాయి. ఏదైతే కోరికలు ఉన్నాయో కోరికలు వెళ్ళిపోతా ఉంది. కానీ మనం జీవితంలో ఎదగలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. పోనీ కొంతవరకు మనం ఎదిగామనుకుంటే ఎవరెక్కడ కళ్ళు పడతా ఉన్నాయి. ఎవరైనా ఇంట్లో బంధుమిత్రులే, లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉండే, బయట బంధుమిత్రులే కాకుండా ఫ్రెండ్సా, కొలీగ్సా, తెలిసిన వాళ్ళయా, లేకపోతే ఇంట్లో అందరి తరపు నుంచి ఎక్కడి దగ్గర నుంచి మనకు కట్లు పట్టుకున్నాయా, ఎన్నో రకాల సమస్యలతో మనం ఎదగలేకపోతా ఉన్నాం, ముందుకెళ్ళలేకపోతున్నాం. పుట్టినప్పటి నుంచి చివరి వరకు కూడా ఇలాంటి ఆర్థిక సమస్యలతో ఎదుగులేకపోతూ ఉన్నారు. నాలెడ్జ్ ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి, అందరికీ ఉంటుందని తెలివితేటలు, చదువుకుంటారు, కానీ ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందరిది కాలం రాదు. అదేమంటే నువ్వు మా నాన్న కోటీశ్వరుడు కాదు, మా నాన్నకి ఆస్తులు అనుకుంటే ఎవరికి ఆస్తులు ఉండవండి. మన తెలివితేటలతో మన దరిద్రం బాగాలేకపోతున్నాం, అలా అయిపోతాం తప్పితే ప్రతి ఒక్కరి జీవితంలో ముందుకెళ్ళాలని సంకల్పం ఉంటుంది. ఒక్కొక్కరు ఉంటారండి, ఇంకా నేను చెడిపోవాలి, ఎదురుని చెడగొట్టాలి, వాడు బాగుపడకూడదు అనేటువంటి వ్యసనం, రంది, కుళ్ళు ఉంటుంటారు కామన్. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టగానే మంచోడు అవుతారు, మంచి పుట్టగానే చెడ్డోళ్ళు ఎవరు కదండి. సావాస దోషం బట్టి అలా చెడ్డోళ్ళుగా మారిపోతూ ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం మాట్లాడాలనుకున్నాం అంటే కనుక ముఖ్యంగా మనిషి జీవితంలో అవసరం ఏంటండి? ఆర్థికం. డబ్బు ఉంటే సాధించలేదు ఏది లేదు. డబ్బు ఉంటే ప్రతిదీ మన చేతులకు వస్తుంది. డబ్బు ఉంటే మనకు చెంతకే చేరుతుంది ఏదైనా సరే. సీఎం అయినా, పిఎం అయినా, లేదా ఇంకా ఇతరైనా సరే ఏ సమస్యని పరిష్కారం కావాలి మన కలియుగంలో అంటే కనుక ఇటీవల అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బే అవసరం అండి. రూపాయికి ఎన్ని ఫోన్లు వస్తాయో కాదు, ఎన్ని ఫోన్లకు రూపాయి వస్తే పరిస్థితికి ఏర్పడ్డాము, ఎన్ని డాలర్స్కి రూపాయి వస్తుంది కాదు, రూపాయికి ఎన్ని డాలర్లు వస్తాయి అనే దానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక లోపం, ఏదో ఒక తాపం, ఏదో ఒక శాపం కొట్టి పిట్టాడి దొరుకుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకి ఏ రకంగా అంటే ఏదైనా గురువుని నమ్ముకున్నామా, మనం బలేతూనే ఉన్నాము, ఆ గురువు మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇలాగా మనకి ఎన్ని రోజులు బతుకుతామండి ఈ బాధలు. భార్యను చేసుకున్నామా ఏదో ఒక రకంగా వెళ్ళిపోతా ఉంది, భర్తను చేసుకున్నారా మాట వినట్లేదు, కొడుకులు, బిడ్డలు అన్ని ఎవరు కూడా మాట వినే పరిస్థితి లేదు. అదే పిల్లలు పుడితే వాళ్ళ వల్ల ఎదుగుతారేమో అనుకుంటాము. కానీ పరిస్థితులు ఎలా మారిపోయినంటే ఈ రోజున వ్యవస్థ బాగలేదు. కానీ మనం అందులో బాగుండాలి కదా. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్య కానీ మరి ఇతర సమస్యలు వస్తే ఏంటి సమస్య, దానికి పరిష్కార మార్గం ఏంటి, ఎవరిదైనా మాట్లాడితే దూరం అవుతా ఉన్నారు. అసలు ఇవన్నీ కారణాలు ఏంటి, ఎక్కడ జరుగుతుంది మనకి అనుమానం ఎక్కడ? ఇది మనం ఒకసారి గమనించుకున్నామా? మన పూర్వకాలంలో ఏమేదంటే ఒక చిన్నపాటి ఎదురురాయి తగిలితే మన పెద్దవాడి ఇంట్లో కూర్చొని ఆ ఎదురురాయికి మందు వేస్తూనే అసలు ఎదురురాయి ఎందుకు తగిలింది, అసలు ఎదురురాయి అక్కడ ఎందుకు ఉంది, అసలు ఎదురురాయి మనకు తగిలే అవసరం ఏంటి ఆ సమయంలో, అసలు ఎదురురాయి ఇలా తగిలింది అంటే దీనికి కారణాలు ఏంటి అని వెతికి ఒక బుక్ను తయారు చేసేవారు. బాగా గమనించుకోండి. మన పెద్దవారి ఇంట్లో ఉంటే ఇలా జరుగుతుందని వాళ్ళు చెబితే ఎదురురాయి అది. కానీ కంట్లో నలసపడ్డా కూడా దానికి ఒక చరిత్ర ఉంటుంది, దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక కథ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక రెమెడీ ఉంటుంది. మనం కొట్టి పడేయడానికి లేదు. మనం ఈ రోజు కంట్లో నలసపడింది అంటే గనక ఆ దానికి కారణం మనం వెతకగలిగితే మరొక మన తరాలకి, కింద తరాల వాళ్ళకి కంట్లో నలుసు పడకుండా చేయొచ్చు. అది మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విద్యా ధ్యానం. అలాంటి విద్యా ధ్యానంలో మనం ఈరోజు కంట్లో నలిచిపడ్డా కాదు, పెద్ద గుండ్రాయి వచ్చి ఎదురుకు పడ్డా కూడా మనం ఆయన చెప్పి వదిలేసి వెళ్ళిపోతా ఉన్నాం, లేకపోతే ఆ కాసేపు ట్రీట్మెంట్ చేయించుకుని అవన్నీ మూఢనమ్మకాలండి కొట్టిపడేస్తూ ఉన్నాం. కాదండి, ప్రతి ఒక్కటి కథ ఉంది, ప్రతి ఒక్కటి చరిత్ర ఉంది, ప్రతి ఒక్కటి దీమం ఉంది, ప్రతి ఒక్కటి సనాతన ధర్మంలో ఎన్నో విలువలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మనకి లిఖించబడినట్టు మన పెద్దల అనుభవాలు చాలా ఉన్నాయి. ఇందులోను మనకి ప్రతి ఒక్కటి కూడా సూక్ష్మంగా గమనించుకుంటే కనుక ఆ ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఈ వేరు కాదు మనం చూడాల్సింది, ఆ వేరుకి మొదలైనటువంటి ఇత్తనం ఉందో, ఆ నారు ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనం గమనించి గనక పీకి వేస్తే ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇది కూడా గమనించుకోవాలి. మనం మోసపోతున్నామంటే నేను మోసపోవడానికి కారణం నేనే, ఎదుటివాడు కాదు. నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఎవరైనా కొట్టారు, నన్ను ఎవరిని ఇబ్బంది పెట్టారంటే కారణం ఏంటి అంటే ఎదుటి వాళ్ళని నమ్మడం వలన. ఎదుటి వాళ్ళని మీరు నమ్మడం వల్లనే ఈ రోజుల్లో కనుక
మనకి ఇది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి, గమనించండి, ఆలోచించండి, ముందుకు వెళ్ళండి. ఇక్కడ మనము సరైన సమయానికి నిలదొక్కోలేకపోవటం, పెళ్లిళ్ళు అవ్వకపోవటం, పేరెంటాలు అవ్వకపోవటం, సరైన సమయానికి జీవితంలో ముందుకెళ్ళలేకపోవటం, ఎన్నో రకాల గోల్స్ ఉంటే కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటితే, ఇవన్నీ కారణాలు ఏంటి అనేది మనం ఒక్కసారి చూద్దాం. రాశి ప్రకారంగా, ఆ రాశిలో ఉండే లక్షణాల ప్రకారంగా, అందులో ఉండే మనుషుల ప్రకారంగా అసలు ఏం జరగడం వల్ల మనకు ఆర్థిక స్థితిగతులు మెరుగవట్లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేది సాదాసీదాగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ కర్కాటక రాశి వాళ్ళకి రావడం అనేది అలా స్థిరంగా ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. స్వస్థానంలో రాహు గాని, స్వస్థానంలో కుజుడు గాని, స్వస్థానంలో శుక్రుడు గాని ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్యలు నెలకొల్తూ ఉంటాయి. అంటే గోచార ప్రకారంగా. ఇలా కాకుండా ఆ స్వస్థానం నేను చెప్పినటువంటి గ్రహాలు ఉంటూ దానిపైన శని దృష్టి ఉందనుకోండి, ఖచ్చితంగా శని దృష్టి ఉంటే 6-7 స్థానాల్లో శని ఉంటే కనుక ఖచ్చితంగా గోచారం ఉంటే గ్రహానికి లోపడి చూస్తుంది. కానీ అప్పుడు మనకు వచ్చిన ఆర్థిక సమస్య ఎలా ఉంటాయి అంటే కనుక పేదరికం, నడిపేదరికం, నిరుపేదరికం ఇలా ఉంటుందన్నమాట. ఈ పేదరికంలో పుట్టిన వాళ్ళు మరి పేదరికంలో ఉంటారా అంటే కాదండి. మీకు కూడా ఒక సమయం వస్తుంది. ఎప్పుడంటే దశలంతర దశల్లో కేతు దశ గాని, రాహు దశ గాని వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్థానానికి, స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితికి, పొజిషన్కి, ఆకాశానికి అంటేటువంటి విధంగా వెళ్ళే దానికి, అలానే భార్య అయిన భర్త వచ్చేటప్పుడు ఆస్తి, పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పొలం అన్ని రకాలుగా తీసుకొచ్చి మిమ్మల్ని అందరం ఎక్కించిన పరిస్థితికి ఏర్పడుతూ ఉంటుంది. ఇది మాత్రం కేవలం అదృష్టమే. రెండోది, ఇలా కాకుండాను అంతా కూడా చంద్రుడు కర్కాటక రాశి కదా, కొంచెం మొండిగా, మూర్ఖతంగా నేను అనుకున్నది చేయాలని తప్పులతో ఉంటుంటారు. కానీ మీరు చేసి కరెక్టే, కానీ ఎదుటివారు చేసిన దాకా కూడా మీ మీద డౌట్. కాబట్టి అలాంటి డౌట్ తో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఎదుగుతారు, చిన్నగా ఉంటుంది వారి ఎదుగుదల. అలానే మీరు చేసేటువంటి వర్క్లో కానీ, పనుల్లో కానీ ఆటంకాలు ఎదుగుతూ ఉంటాయి. ఎక్కువగా మీరు ఏం చేయాలంటే కనుక గణపతికి ఆరాధన చేయాలి. గణపతి కనుక మీరు ఆరాధన చేస్తూ ఉంటే కనుక ఎన్ని రకాల విఘ్నాలు ఉన్నా, ఎన్ని రకాల ఆటంకాలు ఉన్నా, ఎన్ని రకాల అష్టదిబ్బందులు ఉన్నా కూడా కొంతమేర మీకు ఆ ఒక వెసులుబాటు అనేది లేకుండా చేస్తుంది. కాబట్టి గణపతికి ఆరాధన చేయడం అనేది ఉత్తిష్టమైనటువంటి విజ్ఞోత్వం మీకు. కాబట్టి ఆ గణపతికి ఆరాధన ఎలా చేయాలి అంటే కనుక 119 గుంజీలు తీయాలి. మీకు వీలైతే సహకరిస్తే, బాడీ సహకరించి, ఆరోగ్యం సహకరిస్తే కనుక 119 గుంజీళ్లకు మీరు ఆ గణపతి స్వామి వారికి చేస్తూ, అలానే గణపతికి వస్త్రాధరణ ఎప్పుడైనా సరే పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే గణపతికి నైవేద్యం సమర్పించుకోండి. దద్దోజనం నైవేద్యం గణపతి స్వామి వారికి, అలానే ఉడుములు, కుండ్రాలు నైవేద్యం సమర్పించుకుంటే కనుక మీకు ఎప్పుడు ఎన్ని రకాలుగా ఉన్నటువంటి ఆ ఒక ఆర్థిక సమస్యలన్నీ కూడా మెరుగుపడేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఆర్థిక సమస్యలు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మీ చేతుల ద్వారా ఎవరికైనా డబ్బులు ఇవ్వడం, మీ చేతుల ద్వారా ఎవరికైనా సహాయం చేయడం, మీ చేతుల ద్వారా ఎవరికైనా సరే ఉత్తర స్థాయికి వెళ్ళడానికి ఎన్నో రకాల సానుకూల పడటం, ఇవన్నీ కూడా మీకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు ఎవరికి అప్పు ఇవ్వకండి, అప్పులు తినకండి, అంటే వడ్డీలు తినేటువంటి వ్యవస్థకి మీరు చేయకండి. అలాంటి వాటిలో పని కూడా చేయకండి. మంచి లాభం వచ్చేటువంటి స్థానాలు అంటే మంచి కష్టపడి పని చేయండి. కష్టపడి లాగా ఉంటేనే మీకు అవుతుంది. అలానే మీరు లైఫ్ లో చేయకూడదు ఉంటుంది బెట్టింగ్లు పెట్టడం. ఇలాంటి బెట్టింగ్లు పెట్టడం ద్వారా కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలిగేలా కనిపిస్తుంది. అలానే బెట్టింగ్ మీరు లైఫ్ లో పెట్టకూడదు. బెట్టింగ్లు పెడితే సంపాదిస్తుంటే ఉంటారు కానీ కోల్పోతారు. మొత్తానికి మీకు కోల్పోయేదానికి ఏర్పడుతుంది అనమాట. ద్రౌపది వస్త్రాపరణ లాగానే మీ ఆస్తి మొత్తం కూడా అలా పటాపంచలేకపోతా ఉంటాయి అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మీరు బెట్టింగ్ జోలు వెళ్ళకండి. జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మీరు ప్రతి నిత్యం కూడా స్నానం చేసే నీటిలో కనుక ఒక చిటికెడు తెల్లవాళ్ళు కానీ, ఒక చిటికెడు మెంతులు కానీ వేసుకొని స్నానం చేయండి. దానివల్ల మీకు అష్టైశ్వర్య ప్రాప్తి మీ దగ్గర రాకపోయినా అష్ట ఐశ్వర్యాలు అయితే వచ్చేదానికి ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు అయితే మీకు దొరుకుతాయి. అలానే మీకు జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక మీరు తినకూడనటువంటి ఒక పదార్థం ఉంది, అదే గుమ్మడికాయ. ఎప్పుడు కూడా మీరు గుమ్మడికాయ తినాలంటే ప్రయత్నం అయితే ఆపండి. దాంతో పాటు మీకు ఆర్థిక సమస్య నుంచి బయటపడతా ఉంటారు. ప్రతి 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి సరే కర్పూరంతో దిష్టి తీసుకొని కాల్చి వేసేయండి. దీనివల్ల మీకు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి మంచి వనరులు మీకు దొరికేలాగైతే కనపడుతూ ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు మనకి ఇంట్లో ఎన్నో రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేనికి వస్తాయి అంటే ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఎన్నైనా కావచ్చు. వాస్తు ప్రకారంగా మనకు వచ్చేటువంటి సమస్యలు అనేకం. ఆ వాస్తు కనుక మనకి బాగుంటే కనుక, అంటే ఇంట్లో ఎగిన మొత్తం బయట పలకలి మోత అంటుంటారు. ఇంట్లో వాస్తు బాగుంటే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతుంది. అలానే ఇంట్లో చికాకులు, పరాకులు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సరిగ్గా ఇంట్లో ఉండలేకపోవడం, తినలేకపోవడం, చిట్టుకోవడం, కొట్టుకోవడం, ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. పిల్లల్లో నేలారిష్ట రోగాలు ఉంటాం, బాలిష్ట రోగాలు ఉంటాం, నేల పడుగు ఉంటాం, ఏడవటం,
మతి మరుపు ఉండటము, మాట వినకపోవటం, ఎన్నో రకాల మనం చూస్తూ ఉంటాం. భార్య మాట వింటూ, భర్త మాట వింటూ, పూజ చేద్దాం పూజ చేద్దాం మనం వెళ్ళలేకపోతూ ఉంటాం. ఇంట్లో ఏదైనా నెగిటివిటీ ఉంటుంది, ఇంట్లో ఏదైనా కీడు జరిగి ఉంటుంది. ఇలాంటి ఎన్నో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళంటింటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. నిధులు నిక్షేపాలు, ధనమైసమ్మ, అమ్మవార్లు, కట్లు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య. చిన్నపాటి సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, ఇంట్లో ఉండలేకపోతున్నాం అని ఏంటో జరుగుతుందన్న వారికి ఇది కనుక ఖచ్చితంగా ఒకటి తీసుకొచ్చానండి. ఇది అష్టదిగ్బంధన ముడుపు అంటారు. ఇంటికి హోమ్ పాజిటివ్ ముడుపు, అష్టదిగ్బంధన ముడుపు అంటారు. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. గవ్వలు ఉంటాయి, మనకి కస్తూరికాయ ఉంటుంది, సాలగ్రామములు ఉంటాయి, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఇంకా దీనిలో గుణపాలు ఉంటాయి, ముడుపులు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి అనమాట. ముక్కోటి ఉంటాయి అనమాట. భోజపత్రం ఉంటుంది. దీంట్లో పత్రిని అంటారు. ఎన్నో రకాల పువ్వులు చేసినట్టు పత్రిని ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కోయిలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇలాంటిది ఎన్నో రకాలుగా చేసినట్టు దీనికి అగ్నిహోత్రంతో మంత్రం చేస్తూ ఉంటాం. ఆ మంత్రం చేసినటువంటి అగ్నిహోత్రం చేసినటువంటి మంత్రం అంటే చాలా పవర్ఫుల్ అండి. అందులో ప్రపంచంలో అగ్నిహోత్రం చేసే మంత్రం చేసేటువంటి ఎవడు లేడు. కాబట్టి మన దగ్గర లభ్యపడుతుందండి. ఇది ప్రతి ఇంట్లో కూడా ఒకటి ముడుపుగా కట్టుకోవాలి. మన సింహద్వారానికి లోపల వైపున బయట వైపున నేను చూసిస్తానది. నేను ఎక్కడ కట్టుకోవాలని చెప్తాను. ఎవరికైనా సరే అన్ని రకాల ఇబ్బందులు పడే వాళ్ళ కింద ఈ ఒక్క ముడుపు కట్టుకుంటే మన సమస్యలన్నీ కూడా ఇలా చిటికలు పటాపించలేకపోతే, కావాలనుకున్న వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించవచ్చు. సురేష్ బాబు గారి దగ్గర ఇలా ఎన్నో రకాల వస్తువులు కూడా మీకు అందరూ తెలిసిన విషయమే. అన్ని కూడా మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగానే ఈ అష్టదిగ్బంధన ముడుపు. కాబట్టి ఎవరికైనా కావాలంటే సరసమైన ధరలను చెంతకే చేర్చే సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి సంప్రదించవచ్చు.